పరమానందయ్య గారికి ఒకసారి కార్తీక మాసంలో భార్య శిష్యులతో కలిసి వనభోజనానికి వెళ్ళాలి అనిపించింది. ఇంకేముంది, అనుకున్నదే తడవుగా శిష్యుల్ని పిలిచి, ఒరే పణి, భృంగి, అందరూ వినండి. వచ్చే సోమవారం మనం వనభోజనానికి వెళదాం. మీరందరూ సిద్ధంగా ఉండండి అన్నారు గురువుగారు. అలాగే గురుగారు. అలా అందరూ శిష్యులు సరే అన్నారు. ఇంతలో సోమవారం రానే వచ్చింది. పరమానందయ్య గారు భార్య శిష్యులతో కలిసి వనభోజనానికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళాక శిష్యుల్లో పెద్దవాడైన నంది పరమానందయ్య గారి దగ్గరికి వెళ్ళి, గురువుగారు, ఈరోజు అమ్మగారు వద్దండి, వంట మేమే చేస్తాము. అమ్మగారిని విశ్రాంతి తీసుకోమనండి అని అన్నాడు. అలా నంది అడగగానే పరమానందయ్య గారు ఆయన భార్య చాలా ఆనందపడ్డారు. సరే, ఏదో ఒకటి చెయ్యండిరా, మీ ఇష్టం అన్నారు వాళ్ళిద్దరూ. ఒరే భృంగి, నువ్వు అన్నం చెయ్యి. ఒరే పణి, నువ్వు కూరలు తీసుకురా. ఒరే పుల్లెంబట్లు, నువ్వు ఆకులు తీసుకురా. మిగతా మీరందరూ వెళ్ళి మజ్జిగ తీసుకురండి అని అందరికీ తలా ఒక పని పురమాయించాడు నంది. అందరూ సరే అన్నారు. మన భృంగికి సంగీతం అంటే చాలా ఇష్టం. పొయ్యి మీద బియ్యం కడిగి పెట్టి తాళం వేస్తూ కూని రాగాలు మొదలుపెట్టాడు. అన్నం ఉడుకుతోంది. ఆ ఉడకడం కూడా ఒక సంగీతంలా అనిపించింది మన భృంగికి. దానికి భృంగి, ఓహో, కుట్ట కూడా మంచి తాళయుక్తంగా రాగాలు తీస్తోంది అనుకుంటూ వంట సంగతి మర్చిపోయి ఆ శబ్దానికి అనుగుణంగా భృంగి కూడా తాళం వేయడం మొదలుపెట్టాడు. కానీ కాసేపటికి అన్నం బాగా ఉడుకుపట్టాక ఇతని తాళానికి ఆ అన్నం ఉడికే శబ్దానికి పొంతన కుదరలేదు. అప్పుడు భృంగి, ఏ కుండా, జాగ్రత్తగా తాళం వేయి. తాళం తప్పుతోందని కూడా నీకు తెలియడం లేదా అని చెప్పాడు. పాపం కుండకేం తెలుస్తుంది తాళం సంగతి, దాని మానాన అది ఉడుకుతోంది. అంతే, మన భృంగికి ఒళ్ళు మండింది, కోపం వచ్చింది. ఏ కుండా, ఎన్నిసార్లు చెప్పినా మారవా? రాగం తప్పుతోందని చెప్పానా అని అన్నాడు గట్టిగా. మనవాడికి కోపం ఎక్కువైపోతోంది. పాపం కుండ మాత్రం తన పని తాను చేసుకుపోతోంది. ఇంతలో, నేను చెప్పిన మాట నువ్వు వినడం లేదు కదా, చూడు నీ సంగతి నేను చెప్తాను అని చాలా కోపంగా భృంగి వెళ్ళి పక్కనున్న కర్ర తీసుకొని వచ్చి దబాలమని ఆ కుండను పగలగొట్టాడు. ఇంకేముంది, పాపం కుండ పగిలింది. అన్నం పొయ్యి పాలయ్యింది. ఈ ఉడుకుతున్న శబ్దం కూడా ఆగిపోయింది. మంచి పనైంది కొండకి, నాతో పెట్టుకుంటే ఇంతే మరి అనుకుంటూ వెళ్ళిపోయాడు. సరే, భృంగి పని ఇలా ఉంటే కూరలు తీసుకురావడానికి వెళ్ళాడే, ఆయన సంగతి చూద్దాం. అమ్మయ్యా, దుకాణానికి వచ్చాను. ఇంతకీ ఏం కొంటే బాగుంటుందో, అవతల మళ్ళీ గురువు గారికి నచ్చాలి కూడా అని తెగ ఆలోచిస్తున్నాడు. ఇంతలో ఆ దుకాణం యజమాని, అయ్యా, వంకాయలు కొనండి, బాగుంటాయి. వద్దు వద్దు, వంకాయలు వాతం, నీకు తెలియదు, మా గురువు గారు మళ్ళీ ఇబ్బంది పడతారు అన్నాడు. దానికి పాపం ఆ దుకాణం వాడు, పోనీ బీరకాయలు తీసుకోండి బాబు. భలే చెప్పావు, బీరకాయ తింటే బలుపు వస్తుంది కదూ, మాకు తెలియదు అనుకున్నావా అన్నాడు. ఇతనికి ఏం కావాలో తెలియక, సరే మళ్ళీ ఆ దుకాణం వాడు అన్నాడు, పోనీ సొరకాయ తీసుకోండి బాబు. అమ్మో, సొరకాయే, సొరకాయ తింటే జలుబు వస్తుంది. మా అమ్మగారికి అసలే పడదు సొరకాయ, అది నేను తీసుకెళ్తే నన్ను చంపుతారు అన్నాడు. సరే, అన్ని కూరగాయలకి ఏదో ఒక లోపం పెడుతున్నాడు కదా అని ఆ దుకాణం యజమాని, పోనీ కాకరకాయ తీసుకో బాబు, అన్నిటికీ మంచిది. నాకు తెలియదు అనుకున్నావేంటి, కాకరకాయ తింటే వేడి చేస్తుంది, పొక్కులు వస్తాయి తెలుసా అని అన్నాడు. ఈడెవరో వెర్రిబాగులోళ్ళ ఉన్నాడని ఆ దుకాణం యజమాని, పోనీలే బాబు, కూరగాయలు తీసుకుంటే ఏవో ఒకటి వస్తూనే ఉంటాయి. ఇదిగో ఈ కరక్కాయలు తీసుకో, సర్వరోగ నివారిణి అని అన్నాడు ఆ దుకాణం యజమాని. ఇతని అమాయకత్వం ఆసరాగా చేసుకుని ఏదో రకంగా డబ్బు లాగాలని అతని ప్రయత్నం.
పోనీ మనవాడేమైనా తెలివి తక్కువవాడా? చాలా తెలివైనవాడు. నువ్వు సరిగ్గా చెప్పావు. కరక్కాయ వంటికి చాలా మంచిదని మా గురువుగారు చాలాసార్లు చెప్పారు. అది ఒక 3 కేజీలు ఇవ్వు, మా గురువుగారికి తీసుకెళ్ళిస్తే ఆయన మెచ్చుకుంటారు నన్ను అని మొత్తానికి వంకాయలు సొరకాయలు ఏమీ కాకుండా వంటకి కరక్కాయలు కొని పట్టుకొని వెళ్ళాడు. సరే, ఇంత చేస్తే ఇంకొకడు ఆకులు తీసుకురావడానికి చెట్టెక్కాడు. అతనికి శకునాల పట్టింపు మరీ ఎక్కువ. మామిడాకులు తెంపుదామని చెట్టెక్కాడు. దిగుదామనేటప్పటికీ ఎవరో తుమ్మారు. అమ్మా, ఎవరో తుమ్మారు, నేను ఇప్పుడే చెట్టు దిగాను అని చెట్టుపైనే ఉండిపోయాడు. సరే, కాసేపటి తర్వాత మళ్ళీ దిగుదామని ప్రయత్నం చేశాడు. మళ్ళీ ఇంకెవడో తుమ్మాడు. అమ్మో, ఇన్ని తుమ్ములా, కిందకి దిగితే ఏమవుతుందో, నేను ఇక్కడే ఉంటా అంటూ వాడు చెట్టు మీదే ఉండిపోయాడు పాపం. సరే, ఎంత చేస్తే వీళ్ళ ముగ్గురి పరిస్థితి ఇది. కానీ మిగతా వాళ్ళు మజ్జిగ తీసుకురావడానికి ఊళ్ళోకి వెళ్ళారు కదా, అక్కడ ఏమైందో చూద్దాం. ఒక ఇంటికి వెళ్ళారు. అమ్మా, మేము పరమానందయ్య గారి శిష్యులం, వనభోజనానికి వచ్చాం, కొంచెం మజ్జిగుంటే ఇస్తారా అని అడిగారు. ఆ ఇల్లాలు వారిని చూసి, సరే బాబు, రండి లోపలికి, మజ్జిగ ఇస్తాను అంటూ లోపలికి తీసుకెళ్ళింది. వాళ్ళు ఆమె ఇంటి లోపలికి వెళ్ళి వసారాలో కట్టేసిన గేదెను చూశారు. ఆ గేదెకి కొమ్ములు బాగా పెద్దవి. ఆ గేదె కొమ్ముల్ని చూసి వాళ్ళు, ఒరేయ్, ఇంత పెద్ద కొమ్ములున్న గేదె చచ్చిపోతే వీళ్ళు ఎలా బయటికి తీసుకొస్తారు? ఏమోరా, అయినా ఆ గేదె చచ్చిపోతే వాళ్ళు బయటికి తీసుకురారు, అక్కడే పూజ చేస్తారు. లేదురా, ఆ గేదె చచ్చిపోతే దాన్ని కొమ్ములు కోసేసి బయటికి తీసుకొస్తారు అని మాట్లాడుకుంటున్నారు. వీళ్ళ మాటలు విన్న ఆ ఇంటి ఇల్లాలు, మీ మొహాలు మండ, మీ మీద జాలిపడి నేను మజ్జిగ వేస్తానంటే ఆరోగ్యంగా ఉన్న మా గేదె చచ్చిపోవాలని మాట్లాడుకుంటారా? మీకు మజ్జిగ కాదు కదా, మంచినీళ్ళు కూడా వేయను, వెళ్ళండి అవతలకే అంటూ కసిరింది. అయ్యో, మజ్జిగ ఎక్కడా దొరకడం లేదు, ఏం చేద్దాం అనుకుంటూ గురువుగారు మిగతా శిష్యులు ఉండే స్థలానికి బయలుదేరారు వీళ్ళంతా. మధ్యాహ్నం కావచ్చింది. పరమానందయ్య గారికి అంతసేపు కాళ్ళు పడుతూ కూర్చున్నాడు నంది. అప్పుడు పరమానందయ్య గారు నందిని చూసి, ఒరే నంది, మన వాళ్ళు వంట చేశారేమో చూసిరా పో అని చెప్పి నందిని పంపించారు. బయటకు వచ్చిన నందికి పొయ్యి దగ్గర భృంగి కనిపించలేదు. ఆ చుట్టుపక్కల మిగతా వాళ్ళు ఎవరూ కూడా కనిపించలేదు. వెనక్కొచ్చి గురువుగారితో, గురువుగారు, అక్కడ మన వాళ్ళు ఎవ్వరూ లేరండి అని చెప్పాడు. ఎవరూ లేరా, ఏమై ఉంటారు అనుకుంటూ గురువు గురుపత్ని ఇద్దరూ కలిసి వాళ్ళు వంట చేసే దగ్గరికి వచ్చారు. అప్పుడు ఒక్కొక్కళ్ళు రావడం మొదలుపెట్టారు. మొదటగా భృంగి కనిపించాడు గురువుకి. ఎరా బృంగి, వంట అవ్వలేదా? గురువుగారు, మరేమో నేను సంగీతం పాడుతుంటే మొదట ఆ కుండ నాతో పాటి నా రాగానికి తాళం ఇచ్చింది. తర్వాత అది తాళం తప్పడం మొదలెట్టింది. నేను దానికి ఎన్నోసార్లు హెచ్చరించా, తాళం తప్పుతున్నావు అని. అది మాట విననే లేదు. నాకు కోపం వచ్చి దానికి తగిన బుద్ధి చెప్పాను అన్నాడు. ఇంతకీ ఏం చేసావురా? మరేమో గురుగారు, ఒక పెద్ద కర్ర తీసుకొని పడేలుమని పగలగొట్టాను. అంతే, దాని తాళం ఆగింది. నా సంగీత కచేరీ బ్రహ్మాండంగా అయింది అన్నాడు ఆనందంగా. ఇంతలో కూరలకు వెళ్ళిన వాడు కూడా తిరిగి వచ్చాడు. గురువుగారు, నేను వచ్చేసా. గురువుగారు, నేను ఏ కూరలు తెచ్చానో తెలుసా? మీ ఆరోగ్యం చాలా బాగుండాలి అని కరక్కాయలు తీసుకొచ్చాను. ఒరే నంది, దీనితోనే కూర చెయ్యమని చెప్పు, గురువుగారి వంటికి చాలా మంచిది. దానికి పరమానందయ్య గారి భార్య, ఏమిటి కరక్కాయలా? కరక్కాయలతో కూర? నీ మొహం మండ, ఈ వంట ఎప్పుడైనా చేశానా నేను అంటూ తిట్లదండకం మొదలుపెట్టింది. వీళ్ళంతా ఇలా మాట్లాడుకుంటూ ఉండగానే మజ్జిగ కోసం వెళ్ళిన వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళని చూసి పరమానందయ్య గారు, ఇంతకీ మీరెక్కడికి వెళ్ళారు నాయనా? నేను చెప్తారా?
నేను చెప్తా. లేదు నేనే చెప్తా. ఆహా, నేనే చెప్తా. ఒరే ఒరే ఒరే, మీ మొహాలు మండిపోను, ఎవరో ఒకరు చెప్పి అడవండి అంది గురుపత్ని కోపంగా. ఆవిడ అలా కోపంగా అనగానే మిగతా వాళ్ళు భయపడి అమ్మగారు అంటూ అక్కడ జరిగిందంతా చెప్పుకొచ్చారు. ఇంతలో పరమానందయ్య గారికి ఒక అనుమానం వచ్చింది. ఒరేయ్, మీలో ఇంకొకడు ఉండాలి, వాడేమయ్యాడు అని అడిగారు. ఇంతలో వాడు కూడా వచ్చాడు. వాణ్ణి చూసి పరమానందయ్య గారి భార్య నువ్వెక్కడికి తగలడ్డావు అని అడిగారు. అలా అడగగానే వాడు కూడా జరిగిందంతా చెప్పాడు. వీళ్ళ వాలకం చూసి అక్కడ వంట అవ్వకపోవడం కూడా చూసి దుఃఖం వచ్చింది ఆవిడకి. పాపం పరమానందయ్య గారికి ఆకలవుతోంది. ఆయనకి భోజనం లేదు. వనభోజనానికి వచ్చి చక్కగా భోంచేద్దామని వాళ్ళనుకుంటే పరిస్థితి అంతా తలకిందులయ్యింది. వాళ్ళని ఏమనాలో తెలియక ఏమీ అనలేక ఆ తోటలో ఉన్న కాపలాదారుణ్ణి పిలిచి 4 ఫలాలు అడిగి ఆ పళ్ళు తిని ఆ పూట గడిపేశారు. ఇది గురువుగారి విందు భోజనం. ఒకరోజు పరమానందయ్య గారు శిష్య బృందంతో ఒక మఠానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని తిరిగి ఆయన ఇంటికి వస్తున్నారు. తోవలో ఒక గ్రామంలో ఆ ఊరి పెద్దలు పరమానందయ్య గారిని చూశారు. ఆ ఊరి పెద్దలకి పరమానందయ్య గారంటే చాలా అభిమానం. వాళ్ళు పరమానందయ్య గారిని చూసి, అయ్యా నమస్కారం. తమరు మా ఊరు వచ్చి చాలా కాలమైంది. మేము మీ పురాణాలు విని ఎన్నో ఏళ్లైపోయింది. మీరు ఎలాగైనా మళ్ళీ మా ఊర్లో పురాణం చెప్పాలి. మేము అది విని ధన్యులమవ్వాలి అని వేడుకున్నారు. వారి మాట కాదనలేకపోయారు పరమానందయ్య గారు. సరే అని ఆ రోజు ఆ ఊర్లో ఆగారు. కార్తీక మాసంలో పురాణం విని ధన్యులమవుతామని భక్తులు కోరుకుంటూ ఉంటే కాదనడం తప్పు కదా అనుకుని సరే అన్నారు. గురువుగారికి శిష్యులకి కూడా బస ఏర్పాటైంది. రాత్రికి ఆలయ చావిడిలో పురాణ శ్రవణానికి ఏర్పాట్లు జరిగాయి. గురువుగారికి తమ శిష్యులంటే చాలా ఇష్టం. ఎలా అయినా తమ శిష్యులు 10 మంది చేత పండితులు అనిపించుకోవాలనే కోరిక పరమానందయ్య గారికి. అందుకని ఆ గ్రామస్తులతో, నేను ఇంతకు ముందు మీకు పురాణాలు చాలాసార్లు చెప్పాను. ఇప్పుడు మా శిష్యులు మీకు పురాణం చెప్తారు. వాళ్ళు నాకంటే కూడా బాగా చెప్తారు అని చెప్పారు. సరే అన్నారు ఊరి వాళ్ళంతా. పరమానందయ్య గారే అంత బాగా పురాణం చెప్తూ ఉంటే మరి వాళ్ళ శిష్యులు ఎంత బాగా చెప్తారో అని గ్రామస్తులంతా ఆనందపడి ఏర్పాట్లు చేసుకోసాగారు. రాత్రి అయ్యింది. శిష్యుల్ని తీసుకెళ్లేందుకు గ్రామస్తులు వచ్చారు. వాళ్లతో పరమానందయ్య గారు అన్నారు, నేను విశ్రాంతి తీసుకుంటాను, నా శిష్యులు వస్తారు అని శిష్యుల్ని పంపించారు. అంతా సిద్ధమైంది. పురాణం వినడం కోసం గ్రామస్తులు ఆరాటపడుతున్నారు. ఒక శిష్యుడు వేదిక మీదకి వచ్చాడు. జనాన్ని చూసి అతనికి కాళ్ళు వణికాయి, చెమటలు పోసాయి. చలిలో కూడా నాలుక తడారిపోయింది. చదివినవి విన్నవి అన్నీ మర్చిపోయాడు. ఆ జనాల్ని చూసి భయపడిపోయాడు. ఎలా తప్పించుకోవాలి అని ఆలోచించాడు. అతనికి ఒక మంచి ఆలోచన వచ్చింది. అప్పుడు అతను, సోదరిమల్లారా, నేను చెప్పబోయే విషయం ఏమిటో మీకు తెలుసా అని అడిగాడు. సభలోని వారంతా మాకు తెలియదండి అని చెప్పారు. అయితే తెలియని వారికి ఏం చెప్పినా ఉపయోగం ఉండదు అని వేదిక దిగి వెళ్ళిపోయాడు. ఊరివారు ఎంతో నిరుత్సాహపడి గుసగుసలాడుకుంటూ వెళ్ళిపోయారు. మర్నాడు మరో శిష్యుడు వేదిక ఎక్కాడు. జనాన్ని చూసేసరికి షరామామూలే. అతనికి కూడా వణుకు ప్రారంభమైంది. గురువుగారు చెబుతూ ఉంటే విన్నవి కూడా గుర్తుకు రావడం లేదు ఇప్పుడు పాపం అతనికి. ఎలా తప్పించుకోవడమా అని ఆలోచించి అతను కూడా, సోదర సోదరిమణులారా, నేను ఈరోజు చెప్పబోయే విషయం మీకు తెలుసునా అని అడిగాడు. అప్పుడు ఆ ఊరి వాళ్ళు, నిన్న ఒక శిష్యుడు తెలియదు అంటే తెలియని వారికి ఏం చెప్పినా ఉపయోగం ఉండదు అని వెళ్ళిపోయాడు కదా. అందుకని ఆ గ్రామస్తులు కొంతమంది మాకు తెలియదండి అని, కొంతమంది తెలుసండి అని సమాధానం చెప్పారు. అప్పుడు ఆ శిష్యుడు, తెలిసిన వారికి చెప్పొచ్చు, తెలియని వారికి చెప్పొచ్చు. ఇలా తెలిసి తెలియని వారికి ఏం చెప్తాం? అలాంటి వారికి చెప్పడం బ్రహ్మదేవుడి వల్ల కూడా కాదు. ఒక పని చేయండి, మీలో
తెలియని వారు తెలిసిన వారి దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకోండి, సరేనా? అంటూ వేదిక దిగిపోయాడు. పరమానందయ్య గారి శిష్యులు ఏదో పురాణం చెప్తారని ఆశగా ఉన్న జనాలకి నిరాశే ఎదురయింది. వారంతా పరమానందయ్య గారి దగ్గరికి వచ్చి జరిగిన విషయం అంతా చెప్పారు. జరిగింది తెలుసుకున్న గురువుగారు పురాణం చెప్పలేకపోయినా ఏదోలా తప్పించుకు రాగలిగే తెలివితేటలు తన శిష్యులకున్నందుకు సంతోషించారు. లేకపోతే గ్రామస్తులు వాళ్ళని పట్టుకు తన్నీరు. తన శిష్యుల నిర్వాహకాన్ని చెప్పడానికి వచ్చిన గ్రామస్తుల కోపం చల్లార్చి, సరే నేనే వచ్చి పురాణం చెప్తాను, పదండి అని గ్రామస్తులతో బయలుదేరి వెళ్లి వాళ్ళకి పురాణం చెప్పారు. ఇది పరమానందయ్య గారి శిష్యుల కథ.